నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సత్తుపల్లి, పెనుపల్లి, వెంసూరు మండలాల ప్రజలకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. రెవెన్యూ, గృహ నిర్మాణం, అటవీ శాఖలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అర్హులైన వారికి అన్యాయం జరగకుండా చూడాలని అధికారులు క్షేత్ర స్థాయిలో వెళ్లి పరిశీలించి పేదవాడికి న్యాయం చేసేలా చూడాలని కోరారు. సంవత్సరాల కాలంలో వారి కాన్స్టిట్యూన్సీ మొత్తం ఇచ్చింది 1200 ఇళ్ళు. అవి కూడా అరకొర వసతులతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు. రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు, నీళ్లు సౌకర్యాలు సరిగా లేవు. సగం అయితే అసంపూర్తిగా వదిలేశారు, కరెంటు కూడా లేకుండా. అలాంటిది మనం వచ్చిన తర్వాత మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మొట్టమొదటి విడతలోనే 3500 ఇళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనం ఈరోజు గతంలో చెప్పుకోగలుగుతున్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ఈరోజు మనం స్టేట్ లోనే ఇళ్ల నిర్మాణంలో మనం మొదటి స్థానంలో ఉన్నాం. గతంలో ఇందిరమ్మ ఇల్లు ప్రీవియస్ శాంక్షన్ అయి ఉన్నాయి అంటే దానికి కూడా పరిష్కారం చూపించారు. కనుక లబ్ధిదారులు ఎక్కరు కూడా ఆందోళన చెందవద్దు. ప్రతి ఒక్కరికి కూడా మిగతా బిల్లులన్నీ పట్టలేని మీకు ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నా. అలాగే అందరూ చెప్పేది ఏంటంటే ఇసుక కొంచెం మనకు కాస్ట్ ఎక్కువగా ఉంది, మరి క్వాలిటీ ఇసుక రావట్లేదు. మీ దృష్టి కూడా తీసుకొచ్చాను, నేను కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అది మనం కొంచెం మన శాండ్ బజార్ పెట్టాను, క్వాలిటీ ఇసుక ఇచ్చి కొంచెం రేట్ తగ్గిస్తే మన వల్ల కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మట్టి విషయం కూడా మట్టి కూడా మన అధికారులు ఎక్కువ స్ట్రిక్ట్గా రూల్స్ పెడతా ఉన్నారు. రైతులకు కానీ మన ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి కానీ మన గవర్నమెంట్ ఇచ్చిన రోడ్డు దేనికైనా ఇసుక మట్టి అవసరం కదా, దాంట్లో కూడా కొంచెం కన్సిడరేషన్ ఇవ్వాలని మేము కోరుకుంటూ, మరి మనం నుంచి పర్మిషన్స్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది ఇక్కడ రైతులకు కనుక దయచేసి మీరు ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి ఆ పర్మిషన్స్ కూడా ఇచ్చేలాగా చూడాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఇంకొకటి రెవెన్యూ డిపార్ట్మెంట్ మధ్యలో సమన్వయం లేక ఫారెస్ట్ వల్ల సమస్యలు చాలా ఎదుర్కొంటున్నాం. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒకటే చెప్తున్నాను, చిన్న ఎండిపోయిన కలర్లలో అయిపోయిన వాళ్ళకి అబ్జెక్షన్స్ పెడతా ఉన్నారన్న, మీరు అది కూడా చెప్పండి కొంచెము. అట్లనే ఇసుక కూడా అక్కడ ఉంటుంది లోకల్ వాగుల్లో, కొంచెం చిన్నగా పర్మిషన్స్ ఇద్దరు వెళ్ళిన వరకు వాళ్ళు వాడుకుంటారు. నెక్స్ట్ ఈ సర్వే ఒకటి చేసి చంద్రాయపాలెం, బుగ్గపాడు, మరి రామచంద్రపురం, ఏరుగట్ల ఇక్కడంతా ఫారెస్ట్ రెవెన్యూ కలిసే ఉన్నాయి. వాటికి పట్టాలు ఇప్పిస్తే వాళ్ళు నష్టపోకుండా ఉంటారు. వాళ్ళకి ఒక బ్యాంకు లోన్ రావట్లేదు, మనం ఇచ్చే గవర్నమెంట్ ఏమీ రావట్లేదు. రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, బోనస్ కానీ ఇంకా ఏమీ రావట్లేదు. కనుక అదొకటి ప్రత్యేకంగా దృష్టి సారించండి. అంటే రైతులు చాలా మంది తీవ్రంగా నష్టపోవడం జరిగింది. పొజిషన్లో ఉన్నా కూడా వాళ్ళకి నంబర్లు రాక, పట్టాలు రాక ఇబ్బందులు పడతా ఉన్నారు. అది పరిష్కరించడం కోసమే ఈరోజు మనం భూభారతి చట్టం ప్రవేశపెట్టడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి సమస్య కూడా ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు కూడా పరిష్కారం జరుగుతుంది. మనం ఎన్ని సంవత్సరాలు ఓపిక పట్టాం, ఇంకా కొన్ని రోజులు ఓపిక పడితే ఒక కొలికి వచ్చి మళ్ళీ రీసర్వే జరిగి ప్రతి ఒక్కరికి కూడా తగు న్యాయం జరుగుతుందని మీకు అందరికీ మనవి చేసుకుంటూ, సిబ్బంది కూడా మరొకసారి నేను మనవి, వారు ఏ రెవెన్యూ మీటింగ్స్ పెట్టినా కూడా అసలు రావట్లేదు, అటెండ్ అవ్వట్లేదనే అదొకటి చెప్పండి. మిగతా అధికారులు అందరూ వచ్చినా కూడా కలెక్టర్ గారి మీటింగ్ కూడా ఒక్కరు కూడా రాలేదు, కబుర్ చేసినా కూడా రావట్లేదు. అంటే వాళ్ళు ఇక్కడ స్టాఫ్ 6 గ్యారంటీలు అమలు చేయని రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అంటూ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. భద్రాద్రి జిల్లా అశ్వరావుపేటలో బీఆర్ఎస్ సమన్వయకర్తల సమావేశానికి పువ్వాడ హాజరయ్యారు. పోడు సమస్యలను గతంలో కేసీఆర్ పరిష్కరించారని ఆయన చెప్పారు. పోడు భూములకు పట్టాలిచ్చిన ఘనత కేసీఆర్దన్నారు. ప్రజలను మభ్యపెట్టి హామీలిచ్చిన రేవంత్ పోవాలని పార్టీ శ్రేణులకు పువ్వాడ పిలుపునిచ్చారు. దాదాపు 1.5 ఎకరాల మరి పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనులకి ఆ పట్టాలతో పాటుగా రైతు బంధువులు పంపిణీ చేసిన మహనీయుడు కేసీఆర్ గారు. అలాగే ఈ గిరిజన ప్రాంతంలో చాలా మరి గిరిజన వాడల్లో కానీ లేకపోతే ఊడాల్లో కానీ కరెంటు 3 ఫేజ్ కరెంటు లేకపోతే అప్పుడున్న మా మిత్రులు వాసరాజు గారు లేదా
నరసింహమూర్తి గారు లాంటి వాళ్ళు కేసీఆర్ గారి దృష్టికి వెళ్తే ఆశ్చర్యపోవడం జరిగింది. దానికి బదులుగా 300 కోట్ల రూపాయల ఆ రోజున కేసీఆర్ గారు ఈ గిరిజన జిల్లాల్లో 3 ఫేజ్ కరెంట్ రావడం కోసమని అదనంగా డిపార్ట్మెంట్ కి శాంక్షన్ చేసి ఇక్కడ రైతులందరూ కూడా ఉపయోగపడే విధంగా మోటార్లు 3 ఫేజ్ మోటార్లు తిరిగే విధంగా గిరిజన గ్రామాల్లో మరి గూడాల్లో కోయగూడాల్లో అద్భుతమైన ప్రగతిని చూపించింది మహనీయుడు కేసీఆర్ గారు. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకొని కొత్తగూడెం జిల్లా ఇప్పుడు మన భద్రాచలం తీసుకొని పాలవంచ, కొత్తగూడెం, సుజాత నగర్ వరకు మన మొత్తం రహదారులు ఏ రకంగా అభివృద్ధి అయినా మనం ఒకసారి ఆలోచిస్తే కొత్తగా ఉద్భవించిన కొత్తగూడెం జిల్లా ఏ రకంగా మరి అద్భుతంగా ఉందనేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. భద్రాచలం కాన్స్టిట్యున్సీ కానీ, అశరావుపేట కాన్స్టిట్యున్సీ కానీ, పిలపాక కాన్స్టిట్యున్సీ కానీ, లేదా కొత్తగూడెం కాన్స్టిట్యున్సీ కానీ అద్భుతంగా ఇవాళ ప్రగతిలో రాణించింది. రాజకీయంగా మేము మరి టీఆర్ఎస్ గా రాణించకపోయినా కూడా ప్రగతిలో రాణించడంలో ఎక్కడ వెనకబడలే. ఆ రోజు మరి ఇంత పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పుడు 2022 సంవత్సరంలో కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజల్ని ఏ రకంగా ఆదుకున్నారనే విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. అయినా కల్లబొల్లి కరకట్ట ఏదైతే ఉన్నదో దాన్ని ఎత్తుకెచ్చుకోమని ఎలక్షన్లప్పుడు బాజాప్తు ఊదరు కొట్టారు. కానీ 2.5 సంవత్సరాలైంది, ఇవాటి వరకు అంగుళం కూడా పని జరగలేదు. జరగకపోగా మేము అధికారంలో ఉన్నప్పుడు చిట్ట చివరిలో నేను ఇక్కడికి వచ్చి అక్కడ యాతాకుంట దగ్గర మన భద్రాచలం అవతల కరకట్ట మరి అసంపూర్తిగా ఉన్న దానికి 30 కోట్ల రూపాయలు లాస్ట్ లో కేసీఆర్ గారు ఇస్తే దాన్ని పూర్తి చేయడం వల్ల ఇవాళ భద్రాచలం టౌన్ అంతో ఎంతో సురక్షితంగా ఉంది. అయినా కూడా మరి పూర్తి స్థాయి కరకట్ట ఎత్తు నిర్మించాలనే ఒక డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్నా దాన్ని కూడా ఏం చేయడం లేదు, విస్మరిస్తా ఉన్నారు. అనేక గ్రామాల్లో మనం తయారు చేసి పెట్టిన మరి ఏవైతే పల్లె ప్రకృతి వనాలు, లేకపోతే మరి ట్రాక్టర్లు, లేకపోతే గ్రామ పంచాయతీలు గుణాలు ఒకప్పుడు గిరిజన గుడాలు ఏవైతే ఉన్నాయో అద్భుతంగా పచ్చగా కళకళలాడి మరి ఆ కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ ఏమీ లేదు. నిరుద్యోగులకి ఒక పక్కన నిరుత్సాహం ఉంది, జాబ్ క్యాలెండర్లు లేవు, జాబులు లేవు. కొత్తగా వీళ్ళు చెప్పిన 420 హామీలు ఎట్లాగూ గాలికి వెళ్ళిపోయినాయి. 6 గ్యారంటీలకి దిక్కే లేదు. ఆ రోజు ఇక్కడ కూడా అనేక మంది కాంగ్రెస్ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు తీసుకొని వచ్చి పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి బాండ్ పేపర్ల మీద రాసిపోయిన నాయకులు 2.5 సంవత్సరాలు అయిపోయి 30 నెలలు కంప్లీట్ అవుతా ఉంది. కానీ అసలు వాగ్దానాలు మాత్రం నెరవేర్చలేదు. కొసలు వాగ్దానాలే మరి నెరవేర్చడం జరిగింది. అందుకని వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మళ్లీ కేసీఆర్ గారు రావాలి, రేవంత్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి, కాంగ్రెస్ పోవాలి అనే ఒక నినాదంతో ఇవాళ ప్రజలందరూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గం లాగానే ఈ కొత్తగూడెం జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాల్లో కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీ పునర్వైభవం సాధించాలనే ఉద్దేశంతో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం నుండి మూటకొండూరు మండలం కేంద్రం వరకు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సైకిల్ యాత్ర చేపట్టారు. సైకిల్ యాత్ర చేపట్టిన బీర్ల ఐలయ్య ప్రజా సమస్యలు తెలుసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరు, రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి ధాన్యం కాటాలు వేసే విధంగా అధికారులకు ఆదేశాలిచ్చారు. సైకిల్ యాత్ర అనంతరం మూటకొండూరు మండలంలోని పలు ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. రెండు వచ్చినాయి, రోజు 2 వస్తాడు చూడురి. ఈ మన రాగిరి కలెక్టర్ ఆఫీస్ ముందు శివ మిల్లోడు మొత్తం 3 రోజులకు వస్తారు తీస్తున్నాడు. వాడిని ఏందో కొంచెం వార్నింగ్ చేయండి. మన బొమ్మరాము కూడా ఇబ్బంది పెట్టిండు, ఆ శివ మిల్లు ఇబ్బంది. ఇంకోటి ఇక్కడ ఏఎంసీది గోదాం ఉంది, 50,000 బస్తాలు పడతాయట మూటకొండలా. ఇప్పుడు మన ఆలేరు బాబు అన్ని జనగాం పోతే కొంచెం కొలంపేక అదంతా క్లియర్ అయింది. ఇక ఇప్పుడు 4 సెంటర్లు, ఇది 5వ సెంటర్ విజిట్ చేస్తున్నా. మైపేట పర్లేదు కానీ మన మూటకొండ హెడ్ క్వార్టర్ ఇబ్బంది ఉంది. రోజుకు 2 లారీలు తగ్గకుండా పెట్టు అన్నా. ఇంపార్టెంట్, ఒక్కొక్క రైతు సుమారు 100 బస్తా
100 ఫుట్ల పైన ఉన్నాయి. ఇప్పుడు 15 రోజుల నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. స్పెషల్ దృష్టి పెట్టు. ఓకే జర ఆ భువనగిరికి తగ్గి ఆలేదు జర పేద కాన్షియస్, మేము పేదోళ్ళం కదా. అదే అంటున్నా జర పేదోళ్ళది మీ భువనగిరి పోచంపల్లి అంటే జర క్లోజ్ అయిందా? జర ఆలేదు ఎక్కువ దృష్టి పెట్ట భువనగిరి వాళ్ళకి జర బాగున్నోళ్ళు. మేము ఇలా మోడీ భారతదేశంలో పరిపాలన సాగిస్తున్నాడు. ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ అయిన ఒక మాట. మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎలక్షన్ల కంటే ముందు ఈ భారతదేశంలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచని చెప్పి ఎలక్షన్లు అయిపోయిన మరుసటి రోజు నుంచే రోజుగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి పేదోడిని అడ్డు విరుస్తున్నాడు. మరి అలా ఈ డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరగడం వల్ల పేదోడి మీదనే గుదిబండగా మారుతుంది. వీటి వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి పేదోళ్ళకే భారం అవుతుంది తప్ప ఉన్నత వర్గాలకు ఎక్కడ కూడా ఇబ్బంది కాదు. మరి ఏదైతే మోడీ నిరంతృత్వ పాలనకు, నిరంకుశ పాలనకు నిరసనగా గత 10 రోజుల నుంచి ఆలే నియోజకవర్గంలో ఎక్కడ కూడా డీజిల్, పెట్రోల్ బండ్లు వాడకుండా సైకిల్ ర్యాలీతోటి మొన్న యారుట శ్రీ లక్ష్మణస్వామి పాదాల నుంచి సోమేశ్వర టెంపుల్ కొలంబ దాకా సైకిల్ యాత్ర చేయడం, ఈరోజు యారుట స్వామివారి కాంచల మోటకొండూరు ఇక్కడ అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఎంపికైనటువంటి మోడీ గారు మరి రాజ్యాంగాన్నే మార్చాలే, మాకు 400 సీట్లు ఇరి రాజ్యాంగం మార్చంటే భారతదేశ ప్రజలు కర్రు కాల్చి వాత పెడితే అత్యవసర మెజార్టీ తోటి ఇలా అడ్డదారిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఇలా ప్రభుత్వం ద్వారా పేదోళ్ళని అడ్డు విరిసి రోజుకు డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచుతున్నందుకు నిరసనగా ఒక నెల రోజుల పాటు పెట్రోల్, డీజిల్ బండ్లను అవాయిడ్ చేసి సైకిళ్ళ మీద అవసరమైతే ఈవీఎంల మీదనే ఆలయ నియోజకవర్గం మొత్తం తిరుగుతా అని చెప్పి మాట ఇచ్చి వారానికి ఒక మండలం మొత్తం కూడా స్ఫూర్తిగా మనందరం డీజిల్, పెట్రోల్ ధర తగ్గించేంత వరకు కూడా మోడీకి నిరసనగా ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఆ ద్వారా ఇవాళ మోటకొండూరు హెడ్ క్వార్టర్లో వివిధ కార్యక్రమాల్లో కూడా సైకిల్ ద్వారా రావడం, ఇక్కడ గ్రామ సర్పంచులు, మండల నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా దీంట్లో పాల్గొని దీన్ని దిగ్విజయం చేసినందుకు పేరున ధన్యవాదాలు. ఈ మతతత్వ పార్టీ కులాల మధ్య, మతాల మధ్య సిచ్చు పెట్టి ఇలా ఓట్లు దండుకొని పేదోటి నడ్డి విరిసే విధంగా మోడీ పాలన ఉంది కాబట్టి దానికి నిరసనగా మేము సైకిల్ ర్యాలీ చేపట్టాం. తప్పకుండా మోడీ మెడలు వంచైనా పెట్రోల్, డీజిల్ ధర తగ్గిస్తామని చెప్పి అక్కడ మా ఎల్ఓపి నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అని కూడా ఇలా ప్రజల కోసం ఎన్నో సంక్షేమాలు ఇచ్చి పేద ప్రజల కోసం పాటుపడుతుంటే కేంద్రం మనం కట్టే ట్యాక్స్లతోటి, మనం కట్టే జిఎస్టీ తోటి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ బీజేపీ ప్రాంత రాష్ట్రాలకు ఎక్కువ నిధి ఇచ్చి ఇలా తెలంగాణకు మండి చేయి చూపిస్తున్నారు. మరి తెలంగాణ 8 మంది ఎంపీలు ఇచ్చేపట్టుకునే కదా కేంద్రంలో మీరు అధికారంలో వచ్చారు. అధికారంకి వచ్చినాక కేంద్రం తెలంగాణకు మొండి చేయించి మరి పేద మధ్యతరగతి మీద ఈ గుదిబండగా మారినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ తగ్గించాలని చెప్పి ఆలయం నుంచే పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాలు, సైకిల్ ర్యాలీ కార్యక్రమాలు రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్ధృతం చేసి బీజేపీ మెడలు వంచి పేదోళ్లకు గుదిబండ లేకుండా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి ఇలా ప్రజలు కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం మెయిన్ రోడ్ లో మాజీ ప్రధాని భారతరత్న శ్రీ స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమాయి, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను మంత్రి పొంగులేటి స్మరించుకుంటూ 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించడం, దేశంలో ఐటీ, టెలికాం విప్లవానికి నాంది పలకడం, పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం వంటి ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. मैडम साइड प्लीज मैडम थैंक यू सर లేదానికి సార్
ఇక లేదానికి బాణుడి బగబగతో ఖమ్మం జిల్లా ప్రజలు హడలిపోతున్నారు. ఎండ వేడి వడగాలుల ప్రభావంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. కేరళ రాష్ట్రానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. బుర్హాన్పురంలో ఒంటరిగా ఉంటున్నాడు. రాత్రి నుండి ప్రవీణ్ ఇంటి నుండి బయటకు రాలేదు. దీంతో ఇంటి ఓనర్ కిటికీలు తెరిచి చూడగా మంచం కింద పడి ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి చూడగా మరణించి ఉన్నాడు. మృతదేహ తరలింపు కోసం పోలీసులు అన్నం శ్రీనివాసరావుకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన తన సిబ్బందితో కలిసి మృతదేహాన్ని పోలీసుల సమక్షంలో మార్చురీకి తరలించారు. కేరళలో ఉన్న మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.